ఆస్ట్రేలియాకి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతున్నటువంటి అంశం అక్కడ రేషన్ సిస్టమ్ వచ్చేసింది. కోవిడ్ స్టైల్ రిస్ట్రిక్షన్స్ వచ్చేసినాయి. ఫ్యూయల్ షార్టేజ్ కారణంగా అన్నటువంటి ప్రొజెక్షన్ చేసుకొస్తున్నది అంతర్జాతీయ మీడియా. నేషనల్ సెక్యూరిటీ వింగ్ ఎన్ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ప్రకటించారు అన్నటువంటిది. బట్ అది నిజం కాదు అన్నది అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్తున్నటువంటి అంశం. వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే అక్కడ ఏం జరిగింది ఆస్ట్రేలియాలో అన్నటువంటి పాయింట్ చూసుకుంటే సోషల్ మీడియాలో పోస్టులు రాంగ్, అది తప్పుదారి పట్టిస్తున్నాయి. ఆన్ ద బ్రింక్ ఆఫ్ కోవిడ్ స్టైల్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పడం అతిశయోక్తి. ప్రస్తుతం కేవలం సూచనలు మాత్రమే ఉన్నాయి. కోవిడ్ లాంటి లాక్డౌన్ ఏం లేదు. కోవిడ్ సమయంలో ఆస్ట్రేలియా తీసుకున్న కఠిన చర్యలను గుర్తు చేస్తూ భయాందోళన సృష్టించేలా పోస్టులు పెడుతున్నారు. వాస్తవంగా అయితే గనక అక్కడ కొన్ని చోట్లన ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి మాట వాస్తవము. ఆస్ట్రేలియాలో పెట్రోలు డీజిల్ కొరత నిజంగా ఉంది. ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్, ఎన్ఎస్డబ్ల్యూ, విక్టోరియా, క్వీన్లాండ్స్లో వందల సర్వీస్ స్టేషన్లు, కొన్ని చోట్ల 300కి పైగా పెట్రోల్ లేదా డీజిల్ లేకుండా ఖాళీ అయిపోయినాయి. ఇకపోతే మిడిల్ ఈస్ట్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడము, ప్యానిక్ బయింగ్ కారణంగానే ఇదంతా జరిగింది. దానికి పబ్లిక్ రిస్ట్రిక్షన్కి సంబంధం లేదు. పబ్లిక్ స్వేచ్ఛగా తిరగచ్చు. కాకపోతే ఇప్పుడు అప్పట్లో లాక్డౌన్, స్ట్రిక్ట్ మూవ్మెంట్ కంట్రోల్స్, 5 కిలోమీటర్ల పరిమితి లాంటివి ఏమీ లేవు. బిజినెస్లు స్వచ్ఛందంగా నడుస్తున్నాయి. డ్రైవింగ్ తగ్గించాలని, స్పీడ్ లిమిట్ తగ్గించాలని ఎంకరేజ్ చేస్తున్నారు. అది కూడా బలవంతం ఏం కాదు. ఎన్ఎస్డబ్ల్యూ ప్రీమియర్ మీన్స్ స్వయంగా పబ్లిక్ సెక్టర్ నర్సులు, పోలీసులు, డాక్టర్లు మొదలైన వాళ్ళకి WFH మాండేట్ ఇవ్వడం కష్టమని కూడా చెప్పారు. ప్రభుత్వం ఇంకా ఇంధన రేషనింగ్ లేదు. డీజిల్ స్టాండర్డ్స్ తాత్కాలికంగా తగ్గించి సప్లై పెంచే చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు.